హక్కులు కాపాడాలంటూ చిరంజీవి, నాగార్జున సహా పలు సెలబ్రిటీలు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. అదే బాటలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ కామర్స్, సోషల్ మీడియాలో ఏఐ, డీప్ ఫేక్ లో ముప్పు నుంచి తమ పర్సనాలిటీ రైట్స్ ను కాపాడాలని కోరుతూ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2021 ఐటీ నిబంధనల ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిసెంబర్ 22న మరింత లోతుగా పరిశీలించి సవివరంగా ఆదేశాలు ఇస్తామని తెలిపింది. అదే రోజుకు తుది విచారణను వాయిదా వేసింది. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఏఐ, డీప్ ఫేక్ ల ముప్పు నుంచి తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటో, పేరు, గొంతు, వీడియోలను ఏ రూపంలోనూ ఉపయోగించకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఏఐ, డీప్ ఫేక్ ల కారణంగా తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతుందని, అలా జరగకుండా చూడాలని, ట్రోలింగ్ లాంటివి చేయకూడదని న్యాయస్థానాల నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దీంతో ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫోటోను ఏ రకంగా ఉపయోగించాలన్న ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇక డీప్ ఫేక్, ఏఐ దుర్వినియోగంపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆందోళనతో కోర్టు మెట్లెక్కుతున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, కరణ్ జోహర్, అక్షయ్ కుమార్, ఆశా భోస్లే, సునీల్ శెట్టి, జాకీ షార్ఫ్ వీళ్ళంతా న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొన్ని కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు ఇస్తే మరికొన్ని డైరెక్ట్ గా సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పై చర్యలకు ఆదేశాలిచ్చాయి. సోషల్ మీడియాలో ఏఐని ఇష్టారీతిన దుర్వినియోగం చేయడం, డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోల కారణంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనిపై భారత్ లో ప్రత్యేకమైన చట్టాలంటూ ఏవీ లేవు. కోర్టులు అందుకే విఐపి, ప్రైవసీ చాట్ల ఆధారంగా రూలింగ్స్ ఇస్తున్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ అంశంపై స్పష్టమైన నియంత్రణ చట్టాలున్నాయి. ఇక అలాంటి చట్టాలే మన దేశంలో తీసుకురావాలి అన్న డిమాండ్ పెరుగుతుంది. ఇక ఇలాంటి పిటిషన్లు ఇప్పటితో ఆగేలా లేవు. ఇక ప్రతి సెలబ్రిటీ ఇలా న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల కోర్టులు జాన్ డో ఆర్డర్లు జారీ చేస్తున్నాయి. ఇక ఏదైనా సెలబ్రిటీల పోరాటం డిజిటల్ డిగ్నిటీకి మార్గం సుగమం చేస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నమాట.